అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ తీయని విషం. రచన కోరుకొండ సత్యానంద్ గారు. మరి కథలోకి వెళ్దాం. రంగనాథం గారు ఆలోచిస్తున్నారు. అతని ఆలోచనలన్నీ వాణి గురించే, ఆమె కోరిన కోరిక గురించే. ఆమె అడిగిన దాన్ని ఎప్పుడూ అతను కాదనలేదు, లేదనలేదు, ఇంతసేపు ఆలోచించలేదు. నన్ను ఆలోచించుకొని అమ్మా అని ఆమె ఉత్సాహాన్ని అదుపులో పెట్టలేదు. రంగనాథం గారు చాలా లక్షలకు కోట్లకు అధికారి కాదు, కానీ బీదవాడు మాత్రం కాదు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి కాస్త చదువుకుని ఆ తర్వాత చిన్న వ్యాపారం మొదలుపెట్టి పైకొచ్చారు. అయినా అతనిలో పాత భావాలు పోలేదు. మంచికి సంస్కారానికి విలువనిచ్చే మనిషి. కష్టాలు సుఖాలు తెలుసు అతనికి. పాత సాంప్రదాయాలని కట్టుబాట్లను పాటిస్తారు, నమ్ముతారు. అక్రమాన్ని అసభ్యాన్ని సహించలేరు. వ్యాపార విషయాలన్నీ అతనే స్వయంగా చూసుకోవటంలో ఆయన ఖాళీగా ఉండటం కాస్త తక్కువే. పురాతన సాంప్రదాయాల్ని నమ్మినా వాటిల్లో కనిపించే అన్యాయాలని ఖండిస్తారు. ఆయన ఏకైక సంతానం వాణి. వాణి భూమి మీద పడిన కొద్ది రోజుల్లోనే వాణి తల్లి ఈ భూమిని వదిలి వెళ్ళిపోయింది. అప్పటినుంచి ఆయనకు తోడు ప్రాణం సర్వస్వం వాణియే అయింది. బంధువులున్నా అయిన వాళ్ళున్నా వారందరూ అతని దగ్గరికి అవసరానికే వస్తారు. వాళ్ళ దగ్గర నుంచి నిజమైన అభిమానాన్ని ఆప్యాయతని పొందలేకపోయారు రంగనాథం గారు. నిజమైన అభిమానాన్ని ఆప్యాయతని చూపించే వ్యక్తి చిన్ననాటి స్నేహితుడైన ఒక రమణయ్య గారు మాత్రమే. వాణి ఇంటర్మీడియట్ చదువుతోంది. ఇంటర్మీడియట్ అయిపోయాక పెళ్లి చేసేసి దాన్ని ఒక ఇంటిదాన్ని చేసేస్తే తన బాధ్యత కొంత తీరిపోతుంది. తర్వాత వాణి సంతానాన్ని చూసుకుంటూ శేష జీవితాన్ని ఆనందంగా గడిపేయచ్చు అని అనుకుంటున్నంతలో వాణి ఏమిటి ఇలా అంటుంది? అది మామూలు ప్రపంచమా? అక్కడ ఆడదానికి నిజమైన మనుగడుందా? అటువంటి ప్రపంచంలోకి అడుగు పెట్టడానికి వాణి ఉవ్విళ్ళూరుతోంది. కానీ అది అక్కడ ఎమడగలదా? ఆ ప్రపంచం పెద్ద ముసుగేసుకుని ఉంది. ఆ ముసుగే ఆ ప్రపంచం అనుకుని ఆశపడుతోంది. కానీ వాణికి ఆ ముసుగు లోపల ఏం జరుగుతుందో తెలియదు. కనీసం ఆలోచించలేదు. ఆ ముసుగును చూసి అదంతా కళా ప్రపంచమే అనుకుంటుంది. కానీ అందులో ఉన్న కసి, కామం, ద్వేషం, పగ, పోటీ, ప్రతీకారం వీటి గురించి వాణికి తెలియదు. రోల్డ్ గోల్డ్ నగను చూసి బంగారం అనుకుని భ్రమపడుతోంది. ఆ జీవితం అంతా నిజమేననుకుని ఉత్సాహాన్ని చూపిస్తోంది. దానికి ఎలా నచ్చజెప్పాలి? ఎలా చెప్తే నా చిట్టి తల్లికి అర్థమవుతుంది? అలా ఆ విషయం గురించి విపరీతంగా ఆలోచిస్తున్న రంగనాథం గారికి ఉదయం జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది. ఉదయం 8 గంటల సమయం. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని వాణి కోసం ఎదురు చూస్తున్నారు రంగనాథం గారు. ఒక 5 నిమిషాల్లో వాణి వచ్చింది హుందాగా నడుస్తూ. రామ్మ, లేవటం ఆలస్యం అయిందా? అవును డాడీ అంటూ తండ్రి పక్కన కూర్చుంది. రంగమ్మ టిఫిన్ ప్లేట్లలో సర్దుతోంది. రేపు నీ పుట్టినరోజు కదమ్మా, ఏం కావాలో కోరుకో అని అన్నారు లాలనగా వాణి వైపు చూస్తూ. వాణి అందంగా నవ్వింది. అదోలా చూసింది తండ్రి వైపు. రంగనాథం గారు ప్రతి పుట్టినరోజుకి ముందు రోజు అలా వాణిని అడగటం, వాణి ఆలోచించి తనకేం కావాలో చెప్పటం. రంగనాథం గారు మర్నాటికల్లా కూతురు అడిగిన దాన్ని ఎంత దూరమైనా వెళ్ళి వేటాడి ఎంత ఖర్చైనా చేసి తీసుకురావటం రివాజులా జరుగుతోంది. కూతురు అడిగింది ఎప్పుడూ కాదనలేదు రంగనాథం గారు. తండ్రి కొనలేనిది ఎప్పుడూ అడగలేదు వాణి కూడా. వాణి ఏం అడుగుతుందో అని కుతూహలంగా ఎదురు చూస్తున్నారు రంగనాథం గారు. డాడీ, నిన్న సాయంత్రం ఒక మంచి సంఘటన, నేను జీవితంలో మర్చిపోలేనిది, నా జీవితాన్ని పెద్ద మలుపు తిప్పేది అయిన ఒక మంచి సంఘటన ఒకటి జరిగింది. అది తర్వాత చెబుదు కానిలే అమ్మా, ముందు రేపటికి నీకేం కావాలో చెప్పు, వెంటనే దాన్ని గాలించడానికి వెళ్తాను అన్నారు. ఆగండి డాడీ, నిన్న సాయంత్రం జరిగిన సంఘటనకి నేను అడిగేదానికి మంచి కనెక్షన్ ఉంది. నిన్న నేను నా ఫ్రెండ్స్తో పార్కులో కూర్చుని ఐస్ క్రీమ్ తింటుంటే ఒక ఆయన మా దగ్గరికి వచ్చారు డాడీ. ఎవరా అని అతన్ని చూస్తే ఇంకేముంది డాడీ, ఆయన సినీ డైరెక్టర్ నారాయణ శర్మ గారు. అప్పుడు నేను భలే ఆశ్చర్యపోయాను డాడీ. ఆయన నాతోనే మాట్లాడటం మొదలుపెట్టారు డాడీ. శర్మ గారు ఏదో సినిమా, అందులోనూ హీరోయిన్ ఇంపార్టెంట్ స్టోరీతో సినిమా తీస్తున్నారట డాడీ. అది ఆయన సొంత సినిమా అట. కొత్త నటీనటులతోనే తీస్తున్నారట కూడా. ఆ సినిమాకి కొత్త హీరోయిన్ కోసం గాలిస్తున్నారట డాడీ. ఇంకా పేపర్లలో పత్రికల్లో ప్రకటన కూడా ఇద్దామనుకుంటున్నారట డాడీ. ఇంతలో వాళ్ళు నన్ను చూశారట. ఇట్స్ మై లక్,
మొదట వాళ్ళు నన్ను, నా చదువు, ఇతర విషయాలు అడిగారు. ఆ తర్వాత వాళ్ళు ఏమన్నారో తెలుసా డాడీ? ఆ హీరోయిన్ వేషం మీకు ఇస్తాను, మొదట ఇంట్లో వాళ్ళని అడిగి వాళ్ళు ఏమన్నారో మాకు తెలియబరిస్తే మేము కొంతమంది మీ ఇంటికి వస్తామని అన్నారు. వాళ్ళకి మన అడ్రస్ ఇచ్చి మీ గురించి చెప్పాను డాడీ. మీరు తప్పకుండా అంగీకరిస్తారని కూడా వాళ్ళకి చెప్పాను. రంగనాథం గారికి విషయం అర్థమైంది. ఇంకా ఏవేవో మాట్లాడుతున్న వాణి మాటలను ఆలకించకుండా ఆలోచనల్లో పడిపోయారు. ఆ క్షణం నుంచి రాత్రి అడుగుదామనుకున్నాను డాడీ, ఎలాగో రేపు ఉదయం నన్ను నా పుట్టినరోజుకి ఏం కావాలని అడుగుతారు కదా, అప్పుడు నాకు వచ్చిన ఈ అవకాశానికి మీ అనుమతినివ్వండి డాడీ అని అడుగుదామని అనుకున్నాను. ఈ ఆనందంలో రాత్రి అసలు నిద్రే పట్టలేదు తెలుసా డాడీ అంటూ తండ్రి వైపు చూసి వాణి మాట్లాడటం మానేసింది. రంగనాథం గారు తిరుగుతున్న ఫ్యాను వైపు చూస్తూ ఏదో ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తున్నారు. డాడీ ఆలకిస్తున్నారా అని తండ్రి భుజం మీద చెయ్యి వేసి కుదిపింది వాణి. ఉలిక్కి పడ్డట్టయి ఆలకిస్తున్నానమ్మా చెప్పు అన్నారు. నేను చెప్పడానికి ఇంకేం లేదు డాడీ, మీరే చెప్పాలి. ఒక్క క్షణం ఏం మాట్లాడలేదు రంగనాథం గారు. నీకు కావాల్సింది నా అనుమతి. అనుమతికేం కానీ నువ్వేం నటించగలవమ్మా అన్నారు నవ్వుతూ రంగనాథం గారు. ఆ మాటకు తండ్రి వైపు ఆశ్చర్యంగా చూస్తూ, అదేమిటి డాడీ, ఇప్పుడు సినిమాల్లో నటిస్తున్న ఎవరికి నటించడం వచ్చని? కొత్త నటులు అందరూ నటించడం నేర్చుకునే సినిమాల్లో చేరతారనుకున్నారా? సినిమాల్లో చేరి దర్శకులు చెప్పిన మీదట నటించడం నేర్చుకుంటారు. వాళ్లే కావాలని కోరుకుంటున్నప్పుడు మనకెందుకు డాడీ ఆ విషయాలు? అయినా మీకు తెలియదు కానీ డాడీ, సినిమాల్లో అసలు నటించకూడదు. ఆ పాత్ర ఎవరో కాదు నేనే అన్నట్టుగా ప్రవర్తించాలి. అప్పుడే న్యాచురాలిటీకి దగ్గర అవుతాయి ఆ పాత్ర, ఆ సన్నివేశం. సపోజ్ మీలాంటి తండ్రి పాత్ర ఉందనుకోండి, ఒక కూతురుగా ప్రవర్తించాలి. ఆ పాత్ర దగ్గర అన్నయ్య అనే పాత్ర దగ్గర సొంత చెల్లెలుగా ప్రవర్తించాలి. అలాగే లవర్ ఆర్ హస్బెండ్ పాత్ర. వడవడ వాగుతున్నటువంటి వాణి ఒక్కసారిగా ఆగిపోయింది. అలా ఆగిపోయిన వాణితో, ఏమ్మా ఆగిపోయామే చెప్పు. ప్రియుడి దగ్గర అసలైన ప్రియురాలిలాగా, భర్త దగ్గర సొంత భార్యలాగానే ప్రవర్తించాలి. అప్పుడే రియాలిటీ, న్యాచురాలిటీ కనిపిస్తుంది, అంతేగా అన్నారు. వాణి దొరికిపోయినట్టుగా తండ్రి వైపు చూసింది. అదే, ఎస్ అదే డాడీ, అది కూడా నటనే కదా. ఇంతకీ మీ అభిప్రాయం ఏమిటి డాడీ చెప్పండి. అదే నా బర్త్డే గిఫ్ట్, వాళ్ళని మన ఇంటికి ఆహ్వానించమంటారా? సరిగా వివరించలేని కూతురు పరిస్థితికి నవ్వొచ్చింది రంగనాథం గారికి. చూడమ్మా వాణి, తండ్రిగా, తల్లిగా, ఎందుకంటే తల్లి లేని కూతురికి తల్లిగా నేను ఇప్పుడు 2 పాత్రలను పోషిస్తున్నాను. ఇది నీ జీవితానికి సంబంధించిన విషయం, అంటే నా గుండెకు సంబంధించిన విషయం అన్నమాట. మరి నా గుండె గురించి నేను కాస్త ఆలోచించుకోవాలి కదమ్మా. వాణి ఆ మాటకు కిలకిలా నవ్వింది. అయితే డాడీ, మీ గుండె గురించి ఆలోచించుకోవటానికి ఎంత టైం కావాలి అని అడిగింది. సాయంత్రం 5 గంటలకు నా గదిలోకి రామా నువ్వు, అప్పుడు చెప్తాను నా నిర్ణయాన్ని. సరే డాడీ, ఐ హోప్ దట్ యువర్ డెసిషన్ విల్ బీ పాజిటివ్ టు మై ఇంట్రెస్ట్. సాయంత్రం సరిగ్గా 5 గంటలకు వస్తాను డాడీ అని టిఫిన్ తినేసి నేను నా ఫ్రెండ్స్ అందరికీ ఇన్విటేషన్స్ ఇచ్చేస్తాను డాడీ అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది వాణి. ఇక అప్పటి నుంచే రంగనాథం గారు ఆలోచనలో పడిపోయారు. పిచ్చి పిల్ల, చిన్న పిల్ల, జీవితం అంటే ఇంకా ఏమీ తెలియని వయసు, అన్నింటి చేత ఆకర్షించబడే మనస్సు, కాదంటే తట్టుకోలేని మెత్తని మనస్సు. ఇప్పుడు నా నిర్ణయం ఏమిటని చెప్పాలి వాణితో? సరే అనా, వద్దనా? సరే అంటే పర్వాలేదు, వద్దంటే వాణి ఏమంటుంది, ఏమైపోతుంది, ఏం చేస్తుంది? ఏం జరిగినా బాధపడాల్సింది నేనే, దేనికైనా బాధ్యత వహించాల్సింది నేనే. ఆలోచనల సుడిగుండంలో చిక్కుకుపోయారు రంగనాథం గారు. ఇక సమయం సరిగ్గా 5 గంటలైంది. రంగనాథం గారు ఒక నిర్ణయానికి వచ్చేశారు. గోడ గడియారం 5వ గంట కొట్టడంతోనే ఆ ఆఖరు గంట కోసం బయట వెయిట్ చేస్తున్న వాణి పరుగున వచ్చేసింది కన్నెలేడిలాగా. డాడీ చెప్పండి డాడీ, మీ నిర్ణయం ఏమిటి? పాజిటివేనా? రంగనాథం గారు వాణి వైపు ప్రేమగా చూశారు. వాట్ డాడీ అలా చూస్తారే, పాజిటివేనా అని అడిగింది ముద్దుగా. రంగనాథం గారు చిన్నగా నవ్వి, నీ మాటకు నేను ఎప్పుడు కాదన్నానమ్మా, నీ ఇష్టమే నా ఇష్టం, కానీ ఇది జీవితం. వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా చూసుకుని వేయకపోతే చాలా ప్రమాదాలు, విపత్కర పరిస్థితులు ఎదురవుతాయి. నువ్వెంత పేరు తెచ్చుకున్నా, ఎంత పేరు రాబోతున్నా ఆడదానివి అన్న విషయాన్ని మాత్రం మర్చిపోకు. విష్ యూ గుడ్ లక్ అన్నారు.
తండ్రి చెప్పిన ఆ మాటకు వాణి ఆనందంతో పొంగిపోయింది. డాడీ, మై హార్ట్, మై వెల్ విషర్ అంటూ తండ్రిని అమాంతం కౌగిలించుకుంది. ఈ కాలం సినిమా హీరోయిన్ లాగా. రంగనాథం ఆశ్చర్యపోయారు. ఇక సినిమా జోరుగా సాగిపోతోంది. కథలో విషాదం, కథనంలో దర్శకుడు తన ప్రతిభను నిరూపించుకుంటున్నాడు. సినిమా చూస్తున్న ప్రేక్షకుల గుండెలు బరువెక్కిపోతున్నాయి. కొందరు ఆడవాళ్ళైతే కన్నీళ్లు కూడా పెట్టుకుంటున్నారు ఆ పాత్ర యొక్క పరిస్థితిని, నాయక నటనను చూసి. నాయికగా వాణి ఎంతో నేర్పుతో నటిస్తోంది. ఒక అనుభవశాలి అయిన నటీమణిగా కనిపిస్తోంది రంగనాథం గారికి వాణి. తన కూతురేనా ఇంత చక్కగా నటిస్తోంది? ఎప్పుడూ నవ్విస్తూ ఉంటూ కన్నీరంటే ఎరగని వాణి ఇంతమంది గుండెల్ని స్పందింపజేస్తోందా? రంగనాథం గారి గుండె కూతురి గొప్పతనానికి, ఆనందంతో నిండిపోతుంది. ఆమె పోషిస్తున్న పాత్ర పరిస్థితికి బాధ పొంగిపోతోంది. ఆ సన్నివేశం అయిపోయే సమయంలో ఆ హీరోయిన్ ఒక్కసారి అక్కడున్న టేబుల్ మీద ఉన్న రాధా మాధవుల విగ్రహం వైపు చూసింది. ఆ విగ్రహాన్ని చూడగానే ఆమెకు గతం గుర్తుకొస్తుంది. గతంలో హీరోయిన్ని కాలేజీలో ఏడిపిస్తాడు. అలా 2-3 సంఘటనల తర్వాత హీరోయిన్ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని అంటుంది. అలా అన్న మరుక్షణంలో హీరోయిన్ ఒక్కసారిగా అమాంతంగా గట్టిగా కౌగిలించుకుంటాడు. హీరోయిన్ కూడా హీరోను గట్టిగా పెనవేసుకుంటుంది. ఆ వెనువెంటనే బీచ్ దగ్గర ఒక పాట. ఆ పాటలో హీరోయిన్ ఇష్టం వచ్చినట్టు నలిపేస్తున్నాడు. సముద్రపు నీటితో శుభ్రంగా తడిపేస్తున్నాడు. చీరంతా విప్పేశాడు. మరో నిమిషంలో హీరోయిన్ ఒంటి మీద సన్నని జాకెట్టు, సన్నని లంగా, శరీరమంతా స్పష్టంగా కనిపిస్తోంది. హీరో ఆ నీటిలో హీరోయిన్ని పట్టుకుని దొర్లిస్తున్నాడు. ఫోటోగ్రాఫర్ అస్తమాను హీరోయిన్ రొమ్ముల్ని, పిరుదుల్ని క్లోజప్లో తీస్తుంటే ప్రేక్షకులు కొందరు చప్పట్లు కొట్టేస్తున్నారు, ఈలలు వేస్తున్నారు. పాట సగమే అయింది, ఇంకా సగం ఉంది. ఆ తర్వాత హీరోయిన్ ఇంకా ఏమేమి చేస్తాడా అని రెప్పలను వేయటం మానేసి కళ్ళను ఇంతింత చేసుకుని ఊపిరిని బిగబట్టేసి ఆనందోత్సాహాలతో చూస్తున్నారు ప్రేక్షకులు. రంగనాథం గారు ఇంకా హాల్లో కూర్చోలేకపోయారు. అతని దృష్టిలో అది సినిమాలాగా కనిపించలేదు. ఆడదాని శరీరాన్ని కళ అన్న పేరుతో వీలైనంత పూర్తిగా అసభ్యంగా చూపించే దారుణ కృత్యంలా కనిపిస్తోంది. వెంటనే లేచి బయటికి వెళ్ళిపోయారు. పక్కన వాణి లేదు. ఇంట్లోనే కూర్చుని తనను తెగ పొగుడుతున్న ఫ్రెండ్స్తో కబుర్లు ఆడుతూ గడుపుతోంది. ప్రివ్యూ చూసిన రోజున వాణి రమ్మంది కానీ రంగనాథం గారికి కుదరక వెళ్ళలేదు. ఈరోజు వ్యాపార విషయంలో ఊళ్ళోకి వచ్చి కాస్త సమయం చిక్కితే ఎలాగో చూడలేదు కదా అని సినిమా హాల్ వైపు దారి తీశారు. హాల్లోకి వెళ్లే ముందు కనిపించిన వాల్ పోస్టర్లు, కటౌట్లు, స్టిల్స్ వీటిని చూసినప్పుడే రంగనాథం గారు అదోలా ఫీల్ అయ్యారు. కానీ చాలామంది చెప్పుకోగా విన్నారు వాణి చాలా బాగా నటించిందని. అందుకే సినిమా చూశారు. అంతా బాగానే ఉంది కానీ ఆ పాటలో ఆ తర్వాత ఇంకేం జరిగిందో మరి. రంగనాథం గారు తనను తాను సమాధానపరుచుకోలేకపోతున్నారు. అతని భావాలు, ఉద్దేశాలు, అభిప్రాయాలు, మనస్తత్వం అలాంటివి. అబ్బా, ఆ సినిమాలోనే అంత ఇదిగా ఉందంటే ఇక షూటింగ్లో ఇంకెంత దారుణంగా జరిగిందో. ఒక సందేశాన్ని నీతిని చెప్పాల్సిన సినిమా అసభ్యతను, అశ్లీలతను చూపించి దాన్ని ప్రేమ అని పిలుస్తుందా? అది ప్రేమ సన్నివేశమైనా నిజంగా అదేనా? పూర్వ సినిమాలని ఎంత చక్కగా తీసేవారు. ఆ సినిమాలని ఈ సినిమాతో పోల్చడానికి ఎక్కడైనా తావుందా? ఈ వ్యాపారం విషయంలో పడి వాణితో పై ఊరిలో షూటింగ్కి వెళ్ళటానికి కుదరలేదు. ఈసారి వాణితో చెప్పేయాలి పై ఊర్లు షూటింగ్కి వెళ్ళొద్దని. అంతగా వెళ్ళడం తప్పనిసరి అయితే తను కూడా వాణితో షూటింగ్కి వెళ్ళాలి. లేకపోతే ఇంకా సినిమాలే మానేయమని చెప్పాలి. ఇలా అనేక రకాలుగా ఆలోచిస్తూ ఇల్లు చేరుకున్నారు రంగనాథం గారు. ఇంటికి వెళ్ళేసరికి వాణి నిద్రపోతోంది. లేకపోతే ఏదో ఒకటి అప్పుడే అనేసేవారు. ఇక మొదటి సినిమా సక్సెస్ కావడంతో వాణికి మంచి పేరు వచ్చింది. మంచి అవకాశాలు వస్తున్నాయి. ఆ విషయమే తండ్రితో ప్రస్తావించింది వాణి. వద్దమ్మా, నువ్వు ఇంకా సినిమాల్లో నటించకు. అదేమిటి డాడీ? ఆశ్చర్యంగా అడిగింది వాణి. నిన్న నీ సినిమా చూశానమ్మా. వాణి ముఖం సంతోషంతో విప్పారింది. రియల్లీ? నేను రమ్మని ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా ఖాళీ లేదన్నారు. నిన్న కాస్త సమయం చిక్కిందిలే. ఎలా ఉంది డాడీ మీ డాటర్ యాక్షన్? చాలా బాగుందమ్మా. మరి అయితే ఎందుకు డాడీ నన్ను ఇంకా సినిమాలో నటించొద్దంటున్నారు? అసలు ఫస్ట్ పిక్చర్ సక్సెస్ కావడమే పెద్ద అదృష్టం. వస్తున్న అవకాశాన్ని జారవిడుచుకోవటం తెలివి తక్కువతనం డాడీ. ఇవాళ వద్దని కాలదన్నినా రేపొద్దున కావాలన్నా దొరకని అవకాశాలు డాడీ ఇవి. రేపు కూడా వద్దనుకుంటే? అదేమి డాడీ అలా మాట్లాడుతున్నారు? నిరుత్సాహంగా అడిగింది. చెప్పాను కదమ్మా, నిన్న నీ సినిమా చూశానని. చాలా బాగా నటించావు.
కానీ ఆ పాట బీచ్ దగ్గర పాట మాత్రం అలా ఉందేమిటమ్మా. విషయం అర్థమైంది వాణికి. కాసేపు ఏం మాట్లాడలేదు. ఎంత నటనైతే మాత్రం నాకు నచ్చలేదమ్మా. వాట్ డాడీ మీరు అలా ఆలోచిస్తున్నారు? సినిమా అన్నాక అలాంటి సీన్స్ ఉండటం న్యాచురల్. అలాంటి విషయాల్ని మనం అంతగా పట్టించుకోకూడదు డాడీ. నేను పట్టించుకోకుండా ఉండలేనమ్మా. ఇట్స్ మై వీక్నెస్. నా మాట విని నువ్వు ఇంకో సినిమాలో ఏ సినిమాలోనూ నటించడానికి ఒప్పుకోకమ్మా. కొంచెం గట్టిగానే అన్నారు. సరే డాడీ, అందుకే నన్ను మీరు సినిమాలో నటించద్దు అని అంటే ఇక ముందు సినిమాలకు ఒప్పుకునే ముందు ప్రొడ్యూసర్లతో డైరెక్టర్లతో అలాంటి సీన్స్ ఉంటే నటించనని చెప్పేస్తానులే డాడీ, సరేనా అంది. రంగనాథం గారు సరే అనలేదు కానీ అంగీకారప్రాయంగా తల పంకించారు. ఆయన కూతురు గట్టిగా వద్దని చెప్పాలనున్నా ఆమె మాటను కాదనలేకపోతున్నారు. వాణి సినిమాల్లో నటిస్తోంది. వీలున్నంత వరకు వాణితో పాటు రంగనాథం గారు కూడా షూటింగ్కి వెళ్తున్నారు. గ్లామర్, ఇంపార్టెంట్ పాత్రలు, సెక్స్ అప్పీల్ సన్నివేశాలు, ఓవర్ యాక్షన్ పాటలు ఉన్న చిత్రాలను అంగీకరించకపోవడం వల్ల ఇంకా సినిమాల అవకాశాన్ని పోగొట్టుకుంది వాణి. మరి ఈ కాలం సినిమాల్లో ఇటువంటివి లేకపోతే సినిమా 10 రోజులు కూడా ఆడవు. మీ క్రేజ్ పెరగాలి అంటే మీరు అన్ని రకాల పాత్రలు ధరించాలి, లేకపోతే మీరు సినిమా నటిగా నిలబడలేరు అని ఎన్నో విషయాల్ని ఇతర నటీమణుల్ని ఉదాహరణలుగా చెప్పి ఒప్పించడానికి ప్రయత్నించేవారు నిర్మాతలు, దర్శకులు. అయినా వాణి ఒప్పుకోలేదు. మొదటి సినిమా హౌస్ఫుల్ కలెక్షన్లతో 100 రోజులు ఆడింది. పెద్ద ఎత్తున సభ ఏర్పాటు చేశారు. వాణిని సినీ ప్రముఖులు అందరూ ఎంతగానో పొగిడారు. ఎంతోమంది వాణిని ఒప్పించడానికి ప్రయత్నించారు. వాణికి ఇష్టమైన తండ్రి మాట మీద ఒప్పుకోలేకపోయింది. అప్పుడప్పుడు తండ్రి మీద విసుక్కునేది ఈ విషయంలో. వాణి సినిమా నటి అయిందని తెలిసి రంగనాథం గారి బంధువులు ఎందరో వచ్చారు, ఎంతో మెచ్చుకున్నారు. వాణితో పాటు షూటింగ్లకు వెళ్ళటానికి వాణి మంచి చెడ్డలు చూడటానికి రంగనాథం గారి విధవ అక్క అయిన శాంతమ్మని తమతో పాటు ఉండమన్నారు. అందుకు శాంతమ్మ ఒప్పుకుంది. కారును నెమ్మదిగా నడుపుతున్న రంగనాథం గారి దృష్టి ఎదురుగా వస్తున్న మరో కారుపై పడింది. ఆ కారులో యువ దర్శకులు చక్రధర్, వాణి ఉన్నారు. రంగనాథం గారి కారు సడన్గా ఆగి వెనక్కి తిరిగిపోయి ఆ కారును ఫాలో అయింది. ముందు వెళ్తున్న కారు పెద్ద హోటల్లోకి వెళ్ళిపోయింది. రంగనాథం గారు తన కారుని రోడ్డు మీద ఆఫ్ చేసి హోటల్లోకి వెళ్ళారు. కాఫీ సెక్షన్లోకి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరూ కనిపించలేదు. వెనక్కి తిరిగి వస్తుంటే చక్రధర్ మేనేజర్తో ఏదో మాట్లాడుతున్నారు. పక్కనే వాణి ఉంది. ఆ ఇద్దరూ తనను చూసే అవకాశం లేని ప్రదేశంలో నిల్చున్నారు రంగనాథం గారు. ఒక 5 నిమిషాల తర్వాత ఇద్దరూ లోపలికి వెళ్ళిపోయారు. రంగనాథం గారికి వాళ్ళు లాడ్జ్ రూమ్ బుక్ చేసుకున్నారని అర్థమైంది. వెంటనే వెనక్కి వచ్చేశారు. ఇక గడియారం 10 గంటలు కొట్టింది. బయట కారు ఆగిన శబ్దం వినిపించి వాణి గదిలో కూర్చున్న రంగనాథం గారు కిటికీ తలుపును తీసి బయటికి చూశారు. ఆ కారే, ఇందాకటి కారే. వాణి ఫ్రంట్ సీట్లోంచి దిగుతూ చక్రధర్కి టాటా చెప్తోంది. చక్రధర్ కూడా టాటా చెప్తూ ఏదో అన్నాడు. వాణి నవ్వింది. ఆ కారు కదిలాక ఏదో పాటను హమ్ చేస్తూ మేడపైకొచ్చి తన గదిలోకి వెళ్ళిన వాణి తన గదిలో ఉన్న తండ్రిని చూసి ఆశ్చర్యపోయినట్టుగా, బెదిరిపోయినట్టుగా అయిపోయింది. ఆ మరుక్షణంలోనే తెచ్చిపెట్టుకున్న నవ్వు నవ్వుతూ, హాయ్ డాడ్, ఇంకా నిద్రపోలేదా అని అడిగింది. లేదమ్మా, నిద్ర రాలేదు, చాలా రాత్రి అయింది. ఎక్కడికి వెళ్ళావు? షూటింగ్ లేదా? లేదు కదా షూటింగ్ అయినా. వాణి కంగారు పడినట్టయి, మొన్న ఒక పిక్చర్లో నటించడానికి ఒప్పుకున్నాను కదా డాడీ, ఆ పిక్చర్ స్టోరీ డిస్కస్ చేయడానికి అంది. స్టోరీ వినకుండానే ఆ పిక్చర్లో నటించడానికి ఒప్పుకున్నావా అమ్మా? మరి శాంతమ్మని తీసుకెళ్ళలేదే? శాంతమ్మత్తని నేను రమ్మన్నాను డాడీ, కానీ డైరెక్టర్ గారే స్టోరీ డిస్కషన్కి శాంతమ్మత్త ఎందుకులే అన్నాడు డాడీ. అందుకే. వాణి మాట పూర్తి కాకుండానే, ఇంతవరకు స్టోరీ డిస్కషన్ మన ఇంట్లోనే జరిగేది కదా, మరి లాడ్జ్ రూమ్ ఎందుకు తీసుకున్నట్టు అని అడిగారు. ఉలిక్కి పడ్డట్టయి తండ్రి వైపు చూస్తూ ఉండిపోయింది వాణి 1 నిమిషం సేపు. తర్వాత తనే అంది, మరి డైరెక్టర్ గారు అక్కడికే రమ్మన్నారు, ఆ లాడ్జి వాళ్ళ బంధువులదేనట. వాణి, జీవితంలో నటించడం అన్నది సినిమాలో నటించడం అంత సులభం కాదమ్మా. పోతూ పోతూ మీ అమ్మ నిన్ను నా చేతిలో పెట్టిపోయింది. నిన్ను, నీ భవిష్యత్తుని తీర్చిదిద్దుతానన్న నమ్మకంతో వదిలిపెట్టిపోయింది. కానీ నేను ఓడిపోయాను. నా బాధ అంతా నీ గురించేనమ్మా. రంగనాథం గారి గొంతు పూడుకుపోయింది. ఇప్పుడు ఏమైందని డాడీ అలా బాధపడుతున్నారు? సినిమా ఫీల్డ్ అన్నాక 10 రకాల మనుషులతో 10 రకాలుగా మాట్లాడాల్సి వస్తుంది, మసలాల్సి వస్తుంది. ఎవరిని అంటకుండా ముట్టకుండా పైకి రావటం కుదరదు డాడీ. అయినా నా గురించి నేను ఆలోచించుకోలేని వయసు కాదు నాది. నా జాగ్రత్త నేను తీసుకోవటం తెలివి తక్కువ దాన్ని కాను నేను. అన్నిటిలో మీరెందుకు కలగజేసుకుంటారు అని విసురుగా బాత్రూంలోకి వెళ్ళిపోయింది వాణి. కూతురు అన్న మాటలను విన్న రంగనాథం గారు మ్రాన్ పడిపోయారు.
10 రకాలుగా మాట్లాడాల్సి వస్తుంది, మసలాల్సి వస్తుంది. నా జాగ్రత్త నేను తీసుకోవటం తెలియని తెలివి తక్కువ దాన్ని కాను నేను. ఆ మాటలే అతని చెవుల్లో గింగుర్లు పెడుతున్నాయి. ఆ మాటలు పదే పదే వినపడుతుంటే రంగనాథం గారు వణికిపోయారు భయంతో, బాధతో. ఇక రంగనాథం గారు మెట్లు దిగుతూ ఉండగా వినిపిస్తున్న మాటలు అతని అడుగుల్ని ముందుకు పడనీయలేదు. శాంతమ్మ అంటోంది పని మనిషితో. వాళ్ళిద్దరూ మెట్ల పక్కన ఉన్న కిచెన్ రూమ్ గుమ్మం దగ్గర ఉన్నారు. అంతేనే మరి, ఇంకెవడు చేసుకుంటాడు దీన్ని? సినిమాల్లో దీని తైతక్కలు, గెంతులు, ఎవడిని పడితే వాడిని కావలించుకోవటం, ఎవడొచ్చినా వాడితో పాటు ఎక్కడికి పడితే అక్కడికి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తోంది అంటే, అవ్వ, ఇవన్నీ తెలిసిన వాడెవడు దీన్ని పెళ్లి చేసుకుంటాడు? ఒకవేళ చేసుకున్న రెండో పెళ్లివాడో ముసలోడో డబ్బు కాసించినోడో చేసుకుంటాడు. చేసుకుని దీన్ని ఒక ఉంపుడు గట్టిగానే చూసుకుంటాడు, కానీ కట్టుకున్న పెళ్ళంలా చూసుకుంటాడా ఏమిటి? ఏదైనా రంగమ్మ, ఆడదానికి అలాంటివి ఏంటి చెప్పు? ఆడదానికి ఇప్పుడు అంటే కాలం మారిపోయి సినిమాలో జాయిన్ అయిన వాళ్ళని పెద్ద గొప్పగా చూస్తున్నారు, కానీ మా కాలంలో సినిమాలో చేరిన దాన్ని సాని దానికన్నా తక్కువగా చూసేవారు తెలుసా? అయినా మా తమ్ముడికి బుద్ధి లేదు. అదేనా నా కూతురు అయితేనా 2 రెక్కలు విరిచేసి గదిలో మూలబడేసేదాన్ని. శాంతమ్మ మాటలు అలా సాగుతూనే ఉన్నాయి. రంగనాథం గారికి ఆ మాటలు సోలల్లా గుచ్చుకున్నాయి. అతని గుండె తెగిపోయి ఒక్కొక్క మాటకి ఒక్కొక్క మెట్టు మీద నుంచి కిందకు పడిపోతున్నట్టుగా ఉంది. అక్కయ్య అని గట్టిగా అరవాలనుకున్నారు, కానీ ఆ మాటల్లో రంగనాథం గారికి ఉన్నదనిపిస్తున్న నిజం అతని గొంతుకు అడ్డు పడిపోయి ఆ అరుపును బయటికి రానివ్వలేదు. ఇక చాన్నాళ్ళకు వచ్చావరా, అసలు నీకో మిత్రుడున్నాడన్న సంగతే నీకు గుర్తున్నట్లేదు అన్నాడు రమణయ్య గారు నవ్వుతూ. ఏముందిరా, ఎక్కడా తీరికుంటం లేదు అన్నాడు రంగనాథం గారు తెచ్చిపెట్టుకున్న నవ్వుతో. అంతలో రమణయ్య గారి భార్య లక్ష్మి కాఫీ కప్పుతో వచ్చి, ఏంటన్నయ్య గారు బొత్తిగా రావటం మానేశారు అంది. ఎలా వస్తాడే, ఒక పక్క వ్యాపారంలో వచ్చిన డబ్బుని, ఓ పక్క కూతురు సినిమాల్లో నటిస్తూ సంపాదిస్తున్న డబ్బుని లెక్క పెట్టుకోవడానికే సమయం చాలట్లేదు వాడికి. రమణయ్య గారు అన్న మాట రంగనాథం గారి మనసు మీద కొరడా దెబ్బలాగా తగిలింది. నవ్వలేక నవ్వారు. కాఫీ త్రాగండి అన్నయ్య గారు అని రమణయ్య గారి భార్య లోపలికి వెళ్ళిపోయింది. మనసు ఆతృత పడుతున్న సమయం కోసం ఎదురు చూస్తూ కాఫీ త్రాగుతున్నారు రంగనాథం గారు. రమణయ్య గారు చిన్నప్పటి విషయాలు, తన ఉద్యోగ విషయాలు ఏవేవో మాట్లాడుతూ సరదాగా నవ్వుతున్నారు. రంగనాథం గారు కాఫీ త్రాగేశారు. వచ్చిన విషయం తనే కల్పించుకుని మాట్లాడకపోతే వీడు నన్ను మాట్లాడనిచ్చాడలా లేడని అనుకుని రంగనాథం గారే మొదలెట్టారు. ఒరేయ్, గతాన్ని మర్చిపోవన్న నమ్మకంతో ఒక ముఖ్యమైన పని మీద నీ దగ్గరికి వచ్చాను. ఆ పని ఏమిటో చెప్పమంటావా? చెప్పరా, గతం ఏమిటి, ముఖ్యమైన విషయం ఏమిటి? అయినా నువ్వు వచ్చినప్పుడే అనుకున్నాను ముఖ్యమైన పని ఏదో ఉండి ఉంటుందని. చెప్తాను, కానీ మీ అబ్బాయికి ఇంకా పెళ్లి చేయవా? ముఖ్యమైన విషయం అంటే ఇదే, ఇంకేదో అనుకున్నాను. ఎందుకు చేయను? మంచి సంబంధం దొరికితే ఈ సంవత్సరంలోనే చేసేద్దాం అనుకుంటున్నాను. నీ ఎరికలో ఏమైనా మంచి సంబంధం ఉంటే చూడరా. రమణయ్య గారి మాటలకు ఆశ్చర్యంగా దెబ్బతిన్నట్టుగా చూశారు రంగనాథం గారు. ఒక నిమిషం సేపు ఏమీ మాట్లాడలేకపోయారు. ఏరా, మాట్లాడమే, అలా ఉన్నావేమిటి? ఏం మాట్లాడనురా అన్న మాటను మర్చిపోయిన మిత్రుడితో ఏం మాట్లాడగలను? అన్న మాట ఏమిటి, మర్చిపోవటం ఏమిటి? చెప్పేదేదో సూటిగా చెప్పరా, కాస్త అర్థమయ్యేటట్టు మాట్లాడు. ఒక్కసారిగా భారంగా నిట్టూర్చి, 15 సంవత్సరాల కిందట మన ఇద్దరం ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం చూడు. అప్పుడు మా అమ్మాయిని చూసి నువ్వేమన్నవాడు ఒకసారి గుర్తు తెచ్చుకో. గుర్తొస్తే నీకు విషయం అర్థం అవుతుంది. నేను వచ్చిన పని అయిపోతుంది అన్నారు రంగనాథం గారు. ఒక నిమిషం ఆలోచించిన తర్వాత రమణయ్య గారి ముఖంలో రంగులు మారాయి. గుర్తొచ్చిందా? రమణయ్య గారు ఒక్క నిమిషం ఏమీ మాట్లాడలేదు. తర్వాత రమణయ్య గారే అన్నారు, అర్థమైందిరా, నువ్వు వచ్చిన పని అదే అయితే నన్ను నువ్వు క్షమించాలరా. ఒరే రమణ, ఏమిట్రా నువ్వు అనేది? వణికిపోతున్న కంఠంతో అన్నారు రంగనాథం గారు. నేనేమీ మర్చిపోలేదురా, కానీ మర్చిపోయినట్టుగా నటించాను అంతే. పరిస్థితులు నా మాట మీద నన్ను నిలబడనీయటం లేదు. నన్ను క్షమించరా అంతే అయోమయంగా చూస్తూ అన్నారు రంగనాథం గారు. చిన్నప్పుడు వాణిని చూసి వాణిని నా కోడలుగా చేసుకుంటాను అంటాం నేను మర్చిపోలేదురా. కానీ ఇప్పుడు వాణి సినిమా నటి, అది తప్పని నేను అన్నగాని ఒక సినిమా నటిని నా కోడలుగా చేసుకోలేనురా. వాడిది కూడా అందుకు అంగీకరించే మనస్తత్వం కాదు. ఈ విషయం గురించి నేను ఎన్నోసార్లు ఆలోచించాను. నీ దగ్గరికి వచ్చి ఏదో చెబుదామని కూడా అనుకున్నాను, కానీ వస్తే ఏమవుతుందో నువ్వేమనుకుంటావో అని ఆ ప్రయత్నం చేయలేదు. అమ్మాయి సినిమాల్లో చేరే ముందైనా నువ్వు నన్ను కాకపోయినా వాణ్ణైనా ఒకసారి అడుగుంటే బాగుండేది. రంగనాథం గారు శ్రోతగా మిగిలిపోయారు అక్కడ. వినరానిది వింటున్నట్టుగా, జరగరానిది జరిగిపోతున్నట్టుగా ఉంది ఆయనకి.
రమణయ్య గారితో ఇప్పుడు ఏమనాలో ఎలా మొదలెట్టాలో ఎంత ఆలోచించినా మొద్దు బారిపోయిన మెదడుకి ఏ ఆలోచన రావటం లేదు. అయినా అతి కష్టం మీద అన్నారు, ఒరే రమణ, అయితే నీ ఆఖరి మాట, నీ నిర్ణయం అదేనా? నువ్వు నాకు సహాయం చేయలేవా? నా బాధను అర్థం చేసుకోలేవా? రేయ్, నాకు ఆడపిల్లలు ఉన్నారా? నీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను. నేను చేయలేనిదైనా నీ బాల్యమిత్రుడిగా నీ మాటని కాదనలేను. కష్టపడి లక్ష్మిని కూడా ఒప్పిస్తాను. కానీ వాడి ఇష్టాన్ని అవుననగలనే కానీ కాదనలేను. ఇది వాడి జీవితానికి సంబంధించిన విషయం. వాడిని నేను అడగలేను. కానీ ఎలా అడుగుతావో ఏమో, నువ్వే వాడిని అడుగు. వాడు అవునంటే నేను లక్ష్మి కూడా కాదనే పరిస్థితి రాదని హామీ ఇస్తున్నాను. వెళ్ళు, వాడు ఆ గదిలో ఉన్నాడు. ఒరే రమణ, చాలా థ్యాంక్స్ రా. అబ్బాయిని నేనే అడుగుతాను. ఈ ముసలివాడి బాధని అబ్బాయి అర్థం చేసుకుంటాడనే ఆశతో అడుగుతాను అని బరువుగా ఉన్న గుండెను మోస్తూ ఏదో ఆతృతతో అక్కడి నుంచి కదిలారు రంగనాథం గారు. ఆ గదిలో ఈజీ చైర్లో కూర్చుని ఏదో పుస్తకం చదువుతున్నాడు అనిల్. ఆశపడుతున్న వస్తువు కనిపించినట్టుగా రంగనాథం గారి కళ్ళు వికసించాయి. అతని కళ్ళకు ఆ సమయంలో అనిల్ దేవుళ్ళ కనిపించాడు. బాబు, ఆశ, ఆతృత, ఆవేదన, ఆలోచనల సమ్మేళనం ఆ పిలుపు. చదువుకుంటున్న వాడల్లా ఒక్కసారి తల పక్కకు తిప్పి చూసి, అంకుల్ మీరా, చానాళ్ళకు వచ్చారు, రండి రండి అని ఈజీ చైర్లోంచి గబాలను లేచి, రండి ఇక్కడ కూర్చోండి అని కుర్చీ చూపించాడు అనిల్. రమణయ్య గారు ఎలా వెళ్ళారో ఎలా కూర్చున్నారో అతనికే తెలియలేదు. అనిల్ ప్రవర్తన, మన్నన అతనికి ఏనుగు అంత బలాన్ని ఇచ్చాయి. అనిల్ అక్కడున్న కుర్చీలో కూర్చున్నాడు. వాట్ అంకుల్, అంతా బాగున్నారా? మీ ఆరోగ్యం ఎలా ఉంది? నా ఆరోగ్యానికి ఏం నాయన, అందరూ అంటే ఎవరున్నారు నాకు? వాణి ఒక్కరితేగా, అది బాగానే ఉంది. అంకుల్ మర్చిపోయాను, వాణి సినీ లైఫ్ ఎలా ఉంది? పెద్ద హీరోయిన్ అయిపోయే సూచనలు ఉన్నట్టున్నాయి. స్వచ్ఛంగా నవ్వుతూ అన్నాడు అనిల్. అతని మాటల్లో ఏ భావం లేకపోయినా రంగనాథం గారు ఎందుకో సిగ్గుతో కొంచెంచుకుపోయారు. ఆ విషయం కోసమే వచ్చాను బాబు నీ దగ్గరికి. వాణి నీకు తెలుసు కదా, దాని మీద నీ అభిప్రాయం ఏమిటి? అదేమిటి అంకుల్ అలా అడుగుతున్నారు? వాణి ఏ నైస్ గర్ల్, చిన్నప్పుడు మేము ఇద్దరం కలిసే ఆడుకునేవాళ్ళం కదా అన్నాడు సాధారణంగా అనిల్. బాబు అనిల్, ఆ ధైర్యంతోనే నీ మీద నాకున్న ప్రేమ చనువులతోనే ఒక విషయం అడగడానికి వచ్చాను. నన్ను కాదనవు కదా? అసలైన విషయం అడగాల్సిన సమయం దగ్గర అయ్యే కొద్దీ రంగనాథం గారి గొంతు గాద్గదికమవుతోంది. చెప్పండి అంకుల్, నేను కాదనేది కాకపోతే కాదని అనను, చెప్పండి. బాబు, మా అమ్మాయి వాణిని నీకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. మీ నాన్న కూడా నీ ఇష్టమే తన ఇష్టం అన్నారు. నీ అభిప్రాయం చెప్పు బాబు. అనిల్ తలదించుకున్నాడు, ఏమీ మాట్లాడలేదు. బాబు అనిల్, మాట్లాడమే నాయన. దుఃఖం అదుపు తప్పిపోతోంది రంగనాథం గారిలో. అనిల్ పెదవులు కదిలాయి. అంకుల్, నేను బెట్టు చేస్తున్నానని అనుకోకపోతే నా మాటలు వినండి. మీరేమైనా అనుకున్నా అనుకోకపోయినా ఆలోచిస్తారని ఆశిస్తూ నా అభిప్రాయాన్ని చెప్తున్నాను. నేను వాణిని పెళ్లి చేసుకోను. సారీ, కారణం ఏమిటని అడగద్దు. ముసుగులో ముద్దులు ఆడుకోవటం, మనసులోనే మదన పట్టడం నా అభిమతం కాదు. అది ఆది నిష్ఠూరానికి భయపడి ఆ పైన నా మనసు వేసే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ఎదుటివారిని అనుమానించి అవమానించే వాళ్ళు అభిరుచులకు ఆనకట్ట వేయలేక ఆ అభిరుచిని సహించలేక నేను బాధపడి ఎదుటివారిని బాధ పెట్టలేను అంకుల్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అంకుల్. అయినా వాణి కోరుకుంటే నన్ను మించిన వాడు భర్తగా దొరుకుతాడు. నేను నా మనస్సు వైశాల్యాన్ని పెంచుకోలేని ఎంతో ఎత్తుకు ఎదగలేను. నేను వాణిలో నా భార్యను చూడలేను. నన్ను క్షమించండి అంకుల్ అని ఆ గదిలోంచి బయటికి వెళ్ళిపోయాడు అనిల్. రంగనాథం గారు కుప్పలా కూలిపోయారు. ఇక రంగనాథం గారు అలసిపోయారు. అతను ఇంకా ఆలోచించలేకపోతున్నారు. అలసిపోయిన అతని శరీరం ఏదో భయంతో వణికిపోతుంది. అలసిపోయిన ఆగని ఆలోచనలు అతడి మెదడును ముక్కలు ముక్కలు చేసేస్తున్నాయి. ఆ తర్వాత ఇంకా కలలాంటి ఆ కథ ఇంకా ముందుకు సాగితే వాణి ఏమవుతుంది? తను ఏమైపోతాడు? తననప్పుడు బతకగలడా తను? నేను ఎందుకు ఇలా అయిపోతున్నాను? ఎందుకు ఏమీ పట్టించుకోకుండా ఉండలేకపోతున్నాను? వాణి నా ప్రాణం. నాలాంటి మరో తండ్రి పాత్ర నా దేవుడు సృష్టించాడా? సృష్టిస్తే అతను ఇలాగే తరగని ఆగని ఆలోచనలతో సతమతమైపోతాడా? మరో తండ్రి అయితే అతనికి అలాంటి పరిస్థితులే ఉంటే అతను ఇలాగే ఆలోచిస్తాడా? ఆలోచిస్తాడు. ఎందుకు ఆలోచించడు? లోపల నుంచి ఎవరో ఇచ్చిన సమాధానం. మరి ఎందరో అమ్మాయిలు, తల్లిదండ్రులున్న అమ్మాయిలు సినిమాల్లో నాకు నచ్చని రీతుల్లో నటిస్తున్నారు. మరి ఆ తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారా నాలాగా? లోపల నుంచి ఏ సమాధానం రాలేదు. అందరి సంగతి
ఎవరో సంగతి నాకెందుకు? రంగనాథం గారు తనను తానే సమాధానపరుచుకున్నారు. ఒకవేళ నేను అర్థం లేకుండా ఆలోచిస్తున్నానా? నో నో, నావి అర్థం లేని ఆలోచనలు కావు. మనిషి దేనికి లొంగకూడదని, దేనికోసమో తన సర్వస్వాన్ని పోగొట్టుకోకూడదని, అశ్లీల ప్రోత్సాహకులు కాకూడదని, ఆడదానికి ఏ వయసులో ముచ్చట ఆ వయసులో తీరాలని, ఆ శోభను చూసిన తల్లిదండ్రులు మురిసిపోవాలని, దేనికో ఆకర్షింపబడి ఏదో ముసుగు వేసుకుని మనిషిగా నాశనం అయిపోకూడదని, ఆ ఆకర్షణలో నిజమైన ఆత్మవిమర్శ చేసుకుంటే బెదిరిపోకుండా భయపడకుండా స్థిరంగా ఉండగలగాలని, ఇలాంటివే మరికొన్ని. ఇవి అర్థం లేని ఆలోచనలా? నో, నెవ్వర్, కాదు, కాకూడదు. అయితే ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చేసినా వాణిని దారి మళ్ళనివ్వకూడదు. ఆమె నిర్లక్ష్యం చేస్తున్న భవిష్యత్తుని కాపాడాలి. అదే నేను చేయాల్సింది, అదే నేను చెయ్యాలి. చేస్తాను. ఎలాగైనా ప్రేమను గుండెల్లో దాచుకునైనా, గుండెను రాయిని చేసుకునైనా, నిష్కర్షను ప్రదర్శించైనా చేసి తీరతాను. ఆ తర్వాత జరగాల్సింది జరక్క మానదు. ఊపిరాడనివ్వని ఆలోచనలను అదుపులో పెట్టేసరికి ఆ ముసలి తనువు పూర్తిగా అలసిపోయింది. ఇక గడియారం 5 గంటలు కొట్టేసరికి ఉలిక్కిపడి లేచారు రంగనాథం గారు. అంతలోనే ఎదురుగా ప్రత్యక్షమైంది వాణి. ఆలోచనల్లో చూసిన వాణికి ఈ వాణికి ఎంత తేడా! అందం, ఆకర్షణ, చిలిపితనం, చిన్నారితనం, బేలతనం, తమసొత్తే అంటున్నట్టున్న నేత్రద్వయం, విల్లుల్లా వంగిన కనుబొమ్మలు, కోటేరేసిన ముక్కు, లేత గులాబీల్లాంటి బుగ్గలు, ముద్దొచ్చే చుబుకం, అందమైన నవ్వు, మంచి ఎత్తు, శరీర సౌష్ఠవం వాణిది. ఏమిటి డాడీ అలా చూస్తున్నారేమిటి? టైం ఇప్పుడు సరిగ్గా 5:01:30. రేపే నా బర్త్డే. నా గిఫ్ట్గా ఇస్తానన్న మీ నిర్ణయం ఏమిటి డాడీ? నేను సినిమాలో నటించాలా, వాళ్ళను మన ఇంటికి రమ్మనాలా? ఆతృతగా అడుగుతోంది వాణి. రంగనాథం గారి పెదవులు కదిలాయి. డాడీ, తండ్రి చెప్పిన మాట విని దెబ్బతిన్నట్టుగా, ఓడిపోయినట్టుగా గట్టిగా అరిచింది వాణి. రంగనాథం గారు వాణి వైపు క్షణం చూసి, వాణి, నువ్వు కుసంస్కారుడు, ఎదగని మనిషి, లవ్ అండ్ అన్ఎడ్యుకేటెడ్ ఓల్డ్ క్రీచర్, ఇలా ఏమనుకున్నా ఎన్ననుకున్నా నేనేమి అనుకోను. నేనే కాదు, నాలాంటి తండ్రి ఎవరైనా అతను మనస్సును ఏమాత్రం చంపుకోకపోయినా ఇలాగే ఈ విధంగానే అంటాడు. ఈ నిర్ణయాన్నే తీసుకుంటాడు. నీకు లోటే ఉంది. డబ్బు కోసం నా నిర్ణయాన్ని కాదనదలుచుకుంటే ఎంత డబ్బైనా నీకు సంపాదించి పెడతాను. కాదు, కళ కోసం అనుకుంటే అదీ కాక ఇంకా ఎన్నో కళలున్నాయి. నాట్యం నేర్చుకో, సంగీతం నేర్చుకో, లేకపోతే ప్రయత్నించి సాహిత్య సాధన చెయ్యి. అది ఏ కళ అయినా నువ్వెంత కోరుకున్నా, నువ్వెంత అభివృద్ధి చెందాలన్నా నువ్వుగా ఉండేలాగా అభివృద్ధి ఆకాంక్షించు. నువ్వు కోరుకునే ఈ దారి నిన్నుగా ఉండనీయదమ్మా. ఎన్నో ఆలోచించి నీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తీసుకునే నిర్ణయం ఇది, కాదన్ను. నో డాడీ, మీరు ఆలోచించటం లేదు, ఊహిస్తున్నారు, అందుకే ఇలా మాట్లాడుతున్నారు. అవునమ్మా, నీ దృష్టిలో నేను ఊహించాను, కానీ నా వయసు, నా అనుభవాలు నీ భవిష్యత్తు గురించి ఆలోచించాయి. ఊహలు అల్లుకునే వయసు కాదు నాది. అయితే నేను సినిమాలో నటించొద్దా డాడీ? ఎందుకు చెప్పండి డాడీ. చెప్పడానికి ఏముందమ్మా, అది మరో ప్రపంచం, మిథ్యా ప్రపంచం, తీయగా ఉండే విషం. ఆ ప్రపంచానికి మనకి మధ్య బలమైన పొర ఒకటి ఉంది. దాన్ని ఛేదించుకుని ఆ ప్రపంచంలోకి అడుగు పెడితే ఆడది అన్నింటినీ కోల్పోతుంది. ఒకవేళ మిగిలితే డబ్బు, అడుగు కదపనివ్వని, ఊపిరి సలపనివ్వని, తన గురించి ఏమాత్రం ఆలోచించుకోనివ్వని, ఏమాత్రం మనశ్శాంతి లేని జీవితం. అది కొందరికే. మిగిలిన వారందరూ ఛేదించుకుని వెళ్ళిన పొరలోంచే బయటకు వచ్చి పడిపోతారు. వాళ్ళు వచ్చి పడేది మరలా ఈ లోకంలో కాదమ్మా, అగాధంలోకి, కటిక చీకటిలోకి. నువ్వు మగవాడివి కాదమ్మా, ఆడదానివి, నా ప్రాణానివి. మగవాడినైతే ఒప్పుకునేవారా? ఏం డాడీ, ఆడదాన్నైతే అభివృద్ధిలోకి రాకూడదా, కళాకారిణి కాకూడదా? ఏ ఉద్దేశంతో మీరు నన్ను నటించొద్దంటున్నారు? ఉద్దేశం ఒకటేనమ్మా, నువ్వు మనిషిగానే ఉండాలని, పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో కళకళలాడాలని, నీ బంగారు జీవితం నాకు ఒక విలువైన వరం కావాలని. చూడమ్మా వాణి, 25 ఏళ్ళైనా నిండని ఎంతమంది సినీ నటులు ఆత్మహత్యలు చేసుకోవట్లేదు, హత్యలు చేయబట్టలేదు, ఎంతమంది జీవితాలు అన్యాయం అయిపోవటం లేదు. ఇంకా నేను ఆలోచించే విషయాలు తండ్రి కూతురు మాట్లాడుకునేవి కాదమ్మా, ఎవరికి వారు ఒంటరిగా కూర్చుని ఆలోచించుకునేవి. నీ దృష్టిలో అయితే ఊహించుకునేవి. ఊహించుకుంటావో నీ ఇష్టం. అప్పుడు కూడా నీ ఇష్టమే అంటే నేను కాదన్ను. కానీ ఈ ఆస్తిని నీకు ఇచ్చేసి మన ఊరు వెళ్ళిపోతాను. మళ్ళీ ఈ జన్మలో నీ ముఖం చూడను, నీ దగ్గరికి రాను, నా దగ్గరికి నిన్ను రానివ్వను. నువ్వు నా కూతురు అని ఎవరితోనూ చెప్పుకోను. నీ పరిస్థితిని నేను భరించలేని రోజులే వస్తే
నా ప్రాణాన్ని కూడా తీసుకుంటాను. ఆలోచించుకో, ఒంటరిగా కూర్చుని అన్ని విషయాలు అన్ని కోణాల నుంచి ఆలోచించుకోమ్మా, అంతా నీ ఇష్టానికే వదిలేశాను అని అక్కడి నుంచి బరువుగా నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు రంగనాథం గారు. వాణికి ఏమర్థం కాల. అలా వెళ్ళిపోతున్న తండ్రి వైపు అయోమయంగా చూస్తూ అక్కడున్న కుర్చీలో కూర్చుండిపోయింది. కొంతసేపటికి బయట కారు స్టార్ట్ అయిన శబ్దం వినిపించింది వాణికి. అదండి కథ. ఈ రచయితలు ఉంటారు చూసారా, చివరిలో అసలు ఏం జరుగుతుందో కూడా తెలియకుండానే అది ఆఫ్ చేసేస్తారు స్టోరీని. ఇక్కడ మనం ఫీల్ అవ్వటం ఏంటంటే, ఆమె తండ్రి కోసం వెళ్ళలేకపోయింది, తండ్రి కారులో కూడా వెళ్ళలేకపోయింది. మేబీ అలా అనుకోవాలా, ఆమె సినిమా నటిగానే ఉంటుందని, లేదా ఆమె ఆలోచించుకుని తర్వాత వెళుతుందా అనేదే మనకు కన్ఫ్యూజన్. ఏదేమైనా చాలామందికి ఒక సందేశాన్ని ఇచ్చినట్టుగా నాకు అర్థమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్.